రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపినటువంటి సాయి కృష్ణ లాకప్ డెత్ వ్యవహారంలో కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటోంది. సో దీనికి సంబంధించి కొన్ని అనుమానాలు, కొన్ని విమర్శలు కూడా వస్తున్నాయి. ముఖ్యంగా సాయి కృష్ణ కేసును పూర్తిగా నీరుగార్చేందుకే ఈ విధమైనటువంటి పరిణామాలు జరుగుతున్నాయా? ఎందుకంటే సాయి కృష్ణ తల్లి విజయలక్ష్మి ఎవరైతే బాధితురాలు ఉన్నారో, బాధితురాలికి సంబంధించినటువంటి సిబిఐ దర్యాప్తు కోరుతూ వేసినటువంటి అనుబంధ పిటిషన్ తాను వేసింది కాదు, అది ఆమెకు సంబంధం లేదు అని, అది తమకు తెలియకుండా ఒక న్యాయవాది వేశారంటూ మరో న్యాయవాది ఇప్పుడు తెరపైకి రావడం, మరోవైపు ఇటు నాగరాజు విచారణ ఏదైతే ఉందో అది హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకు, సుప్రీంకోర్టు నుంచి హైకోర్టుకు వెళ్ళడం. సో ఈ పరిణామాల నేపథ్యంలో దర్యాప్తు అయితే ముందుకు సాగడం లేదు. సో అంటే ఇక్కడ నాగరాజు కేసును, సాయి కృష్ణ కేసును రెండింటినీ డైల్యూట్ చేసే ఒక కుట్ర జరుగుతుందా? అందుకే ఈ పరిణామాల ఈ అంశాలపై మాట్లాడేందుకు మనతో జాయిన్ అవుతున్నారు గుంటూరు నుంచి ప్రముఖ న్యాయవాది రజనీ గారు. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం, ఎలా చూడాలి? చూస్తున్నారు కదా పరిణామాలు. ఒకవైపు నాగరాజు విచారణ అయితే సరిగా కొనసాగడం లేదు. హైకోర్టు ఒకలా సిట్ ఒకలా భావిస్తే హైకోర్టు ఆదేశాలని సవాలు చేస్తూ సిట్ సుప్రీంకోర్టును ఆశ్రయించడం, సుప్రీంకోర్టు మళ్ళీ కొద్దిగా వెసులుబాటు ఇచ్చి మళ్ళీ హైకోర్టు ఆదేశాలని సమర్థించడం. ఇక్కడ ఏదైతే హైకోర్టు సిట్ విచారణ గురించి విధించిన ఆంక్షలు ఏదైతే ఉందో, ఆ ఆంక్షలు బహుశా సిట్ ఎప్పుడు ఎక్కడా కూడా విధించినటువంటి ఆంక్షలు. ఇది రాష్ట్ర ప్రజలు తెలుసుకోవాల్సినటువంటి విషయం. మేము మా పరిభాషలో నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్ అంటాం. అంటే ఎప్పుడు సిట్ ఇలా చెప్పలేదండి. ఎప్పుడు కూడా అసలు ఎప్పుడు కూడా ఇలా చెప్పకూడదు. ఎందుకంటే సిట్ అవతల వారిని, ఎవరైతే నిందితుడు అని భావించిన వారిని, అంటే అతడు నిందితుడు అప్పుడు అయిపోడు కాబట్టి, అనుమానితుడు కాబట్టి అతన్ని విచారించేటప్పుడు ఎప్పుడు కెమెరాలు కానీ, రికార్డింగ్ కానీ, వారికి సంబంధించినటువంటి అడ్వకేట్ సమక్షంలో గాని, అంటే ఒక మిర్రర్ గదిలో ఉంచుతారండి. ఆ మిర్రర్ కి అవతల వైపున అడ్వకేట్ కూర్చొని చూస్తూ ఉంటాడు లోపల అతనితో ఏం మాట్లాడుతూ ఉన్నారో, లేకపోతే పూర్తిగా వినపడని పరిస్థితుల్లో కొంచెం దూరంగా కూడా కూర్చోబెట్టే పరిస్థితులు కూడా నెలకొంటాయి అక్కడ ఉన్నటువంటి రూమ్ కన్వీనియంట్ ని బట్టి. సో ఇటువంటి పరిస్థితుల్లో ఎప్పుడు కూడా సిట్ ఇలాంటి ఆంక్షలు పెట్టలేదు, వేరెవ్వరి కేసులో కూడా. మరి ఈ కేసులో ప్రత్యేకించి సిట్ ఆంక్షలు పెట్టడం ఏంటి? ఆ ఆంక్షలకి విరుద్ధంగా వారు హైకోర్టును ఆశ్రయించడం ఏంటి? హైకోర్టు ఏదైతే వారికి సంబంధించిగా ఫేవర్ గా ఆర్డర్ ఇస్తే దాని మీద సిట్ సుప్రీంకోర్టుకు వెళ్ళడం ఏంటి? ఎంత దారుణమైన పరిణామాలు ఈ రోజు రాష్ట్ర రాజకీయాల్లో చోటు చేసుకున్నాయంటే, ప్రజాస్వామ్య విరుద్ధంగా రాష్ట్రం నడుస్తుంది అంటే పోనీలెద్దు రాజకీయ నాయకులకు అలవాటైన విద్య అనుకోవచ్చు. కానీ రాజ్యాంగ విరుద్ధంగా నడుస్తుంది, లా అండ్ ఆర్డర్ ని మీరిపోతుంది అంటే పరిధి దాటిపోతుంది ఈ రోజు రాష్ట్ర రాజకీయ పరిస్థితి అనే మనం చెప్పుకోవాలండి. ఎందుకంటే ఎప్పుడు మేము ఎన్నో సిట్ విచారణలు చూసినాం. అదేంటంటే లిక్కర్ కేసు కానీ, కల్తీ మద్యం కేసు కానీ, లేకపోతే ఏదైనా టెర్రరిస్టుల దాడులు కానీ, ఇవన్నీ కూడా చూసినప్పుడు సిట్ ని కొంత లెక్క అనుమానిస్తారు. ఎందుకు అనుమానిస్తారు? సిట్ ఎవరు వేస్తుంది? ఆ రాష్ట్ర ప్రభుత్వం వేస్తుంది. ఆ రాష్ట్ర ప్రభుత్వం ఎవరు నడిపిస్తున్నారు? అక్కడ ఉండేటటువంటి రాజకీయ నాయకులు, సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు, హోమ్ మినిస్టర్ గారు. సో ఇటువంటి పరిస్థితుల్లో సిట్ను కూడా నమ్మలేని పరిస్థితుల్లో ఆ సిట్ వేసినటువంటి ఆంక్షలు పూర్తిగా కేసుని తప్పుదో పట్టించే విధంగా ఉన్నాయి అంటూ రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలి. అంటే నాగరాజ్ గారితో ఏం మాట్లాడుకున్నారు? డీల్ ఏమన్నా మాట్లాడుకుంటున్నారా? మీకెంత మాకెంత ఏమన్నా మాట్లాడుకుంటున్నారా? మీరు ఇది చెప్పకండి, మీకు ఇది ఇస్తాం అంటున్నారా? లేకపోతే ఈ కేసులోంచి మిమ్మల్ని ఎలాగోలా బయటికి తెచ్చేస్తాం, మీరు ఇలాగే ఆన్సర్స్ చేయండి కోర్టుకు అంటూ చెప్తారా? అసలు కస్టడీ పిటిషన్ వేస్తున్నప్పుడు ఇటువంటి కేసులో, లాకప్ డెత్ కేసులో, ఇక్కడ ఏదైతే విజయలక్ష్మి వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కేసులో ఇక్కడ పోలీస్ విభాగాన్నే కాదు ప్రభుత్వాన్ని కూడా అనుమానించే పరిస్థితుల్లో నమ్మదగింది ఒక్కటే జ్యుడిషియరీ వ్యవస్థ ఈ పర్టికులర్ కేసులోనండి. అయితే ఇక్కడ సిట్ అడుగుతుంది, మేము నాగరాజ్ గారిని ప్రశ్నలు అడుగుతాం కానీ లాయర్లు ఉండకూడదు, సీసీ కెమెరాలు ఉండకూడదు, రికార్డ్ చేయకూడదు అని. అది ఎంతవరకు సమంజసం అనేది ఒకటి. ఇంకొకటి ఏంటంటే, ఎప్పుడు సిట్ విచారణ ఎక్కడ చేస్తారంటే కన్సర్న్ జైల్లోనే చేస్తారండి. ఇలాంటి కేసుల్లో కస్టడీ పిటిషన్ లో కొంతమంది పోలీస్ స్టేషన్ కి పిలిపించుకొని రాసుకుంటారు. కొన్ని చోట్ల ఇలాంటి సిట్ విచారణ మాత్రం పర్టికులర్ గా ఆయా జైళ్లలోనే కండక్ట్ చేస్తారండి. ఇది విచారణ సంస్థలు వాడుకునేటటువంటి గది అని, ఇటు సిట్ అధికారులు భోజనం చేసే గది అని, ఇక్కడ సిట్ అధికారులు వేచి ఉండే గది అంటూ కొన్ని ప్రత్యేకమైన రూమ్స్ ఉంటాయండి జైల్లో. ఆ రూమ్స్ లో వీళ్ళని ఎంక్వైరీ కోసం వాళ్లే అక్కడికి వెళ్ళాలి. అది కూడా బైలా రూల్స్ అండి.
సో ఇప్పుడు విజయవాడ వారు రాజమండ్రి సెంట్రల్ జైల్లోని ప్రత్యేక గదిలో కూర్చొని ఈ విచారణ చెయ్యాలి. మరి ఉమ్, వారేం అడుగుతున్నారు, మేము రాజమండ్రి సెంట్రల్ జైల్లో విచారణ చెయ్యం, మేము విజయవాడకు పిలిపించుకుంటాం, అక్కడ విచారణ చేస్తాం అంటున్నారు. అలా కూడా ఎప్పుడూ జరగలేదండి. కని విని ఎరుగని రీతిలో ఎప్పుడూ లేని విధంగా సిట్ అడుగుతున్న ప్రశ్నలు ఎవరిని కప్పెట్టి కాపాడడానికి? సో నేను తెలంగాణ దిశ కేసు మళ్ళీ మళ్ళీ చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఈ కేసులో ఉంటుందండి. ఎందుకంటే ఉమ్, పోలీసులే ఒక వ్యక్తిని ఎన్కౌంటర్ చేసేసినప్పుడు ఆ కేసుని మళ్ళీ పోలీసులే విచారణ చేస్తే అది ఎంతవరకు న్యాయం దక్కుతుంది, జరుగుతుంది అనేది కడు సమంజసమైనటువంటి ప్రశ్న అండి. సో ఇటువంటి అప్పుడు ఆ టైంలో తెలంగాణ దిశ కేసు టైంలో ఎన్హెచ్ఆర్సీ వాళ్ళు వచ్చారు. అప్పుడు ఉమ్, సిట్ గాని, సిఐడి గాని, సిబిఐ గాని వేసే పరిస్థితిలో ఆ రాష్ట్ర రాజకీయాలు లేరు. అక్కడ ఏదో జరిగిపోయింది అన్యాయం అంటూ అక్కడ ఉండేటటువంటి రాష్ట్ర ప్రజలు కూడా అదే ఆలోచనలో కూరుకుపోయి ఉన్నారు కాబట్టి ఎన్హెచ్ఆర్సీ దీంట్లో ఇనిషియేట్ తీసుకుందండి. సో అక్కడ రైట్. ఎన్హెచ్ఆర్సీ పోలీసుల రిపోర్ట్ ని ఎప్పుడు సందిగ్ధపరుస్తానే ఉంటదండి. సో ఇటువంటి పరిస్థితుల్లో ఇక్కడ కూడా సేమ్ ఇన్సిడెంట్. ఇక్కడ పోలీసుల వల్లే తప్పు జరిగింది, పోలీసుల వల్లే ప్రాణం పోయింది అంటే, పోయిందా రజనీ గారు అంటే, అవునండి మరి పోయిందనే ఐపీసీ సెక్షన్ 302 కట్టారండి. పోలీసు సిఐ గారి మీద కట్టిన సెక్షన్ మ్యాన్ మిస్సింగ్ కాదండి. హెబియస్ కార్పస్ పిటిషన్ లో ఐపీసీ సెక్షన్ 302 కట్టినారంటే మర్డర్ జరిగిపోయింది. ఇప్పుడు తెలియాల్సింది ఏంటంటే ఎవరు చేసి ఉంటారు అని. ఎవరు చేసి ఉంటారంటే ఎవరి మీద కట్టారు కేసు అండి? ఎవరికనో అంటే విద్య లేని వారికి ఎవరికైనా చెప్తున్నారా, లేకపోతే వివేకవంతుల్ని కన్వే చేయాలని చూస్తున్నారా? మాకు అర్థం కావట్లా. కట్టింది నాగరాజ్ గారి మీద 302 ఎలా కడతారు? అంటే మర్డర్ చేసినారని మీరు నమ్మి ఉన్నారు కాబట్టి ఆ శిక్షని కట్టినారు. సో ఇప్పుడు కథ ఇక్కడతో అయిపోయిందండి. ఇక్కడ నుంచి సుప్రీం కోర్టుకు వెళ్ళింది సిట్. హైకోర్టు మాకు తగ్గట్టుగా ఇవ్వట్లేదండి, దయచేసి మిమ్మల్ని ఆశ్రయిస్తున్నాము, ఇది చాలా కీలకమైన కేసు, మూడో కంటికి తెలియకుండా మేము విచారణ చెయ్యాలి అని. కనపడని నిఘా కన్నునే మనం సీసీ కెమెరా అంటామే, మూడో అవును. కంటికి తెలియకుండా విచారణ చెయ్యాలని మళ్ళీ వారు సుప్రీం కోర్టును ఆశ్రయించారు సిట్ వారు. సో ఇప్పుడు సుప్రీం కోర్టు ఏం చెప్పింది, 2 ఆంక్షలు పెట్టింది. 2 ఆంక్షలు వీళ్ళు అడిగినారు సిట్ వాళ్ళు. ఏమని? రాజమండ్రి సెంట్రల్ జైల్లో మేము విచారించము, మాకు పర్మిషన్ ఇవ్వండి, విజయవాడలో మేము విచారించుకుంటామని. సో అది ఒకటి. ఇంకొకటి ఏంటంటే, మేము ఎంక్వైరీ చేసినప్పుడు కెమెరా గాని, రికార్డింగ్ గాని, వారికి సంబంధిత లాయర్ కానీ ఉండకూడదు అని. ఈ Yeah. 2 ఆంక్షలతో సుప్రీం కోర్టు మెట్లెక్కినారు. సో సుప్రీం కోర్టు ఏం చెప్పింది, మీరు కెమెరా ఉండకూడదు, రికార్డింగ్ ఉండకూడదు, వాళ్ళ లాయర్ ఉండకూడదు అంటే మీరు బెదిరిస్తున్నారా, లావాదేవీలు మాట్లాడుకుంటున్నారా, సెటిల్మెంట్లు చేసేద్దాం అనుకుంటున్నారా, వాట్ ఎవర్ ఇట్ మే బి, వి డోంట్ వాంట్ టు గివ్ ద పర్మిషన్, ఇది బైలాకి విరుద్ధము, సిట్ ఎప్పుడైనా ఏం జరుగుతుంది అనేది ఎంక్వైరీ మొత్తం రికార్డింగ్ అవ్వాల్సిందే అంటూ ఆ ఆంక్షని తిప్పికొట్టేసిందని. కాకపోతే ఇంకొకటి వెసులుబాటు ఇచ్చింది. అదేంటంటే, రాజమండ్రి సెంట్రల్ జైల్లో మేము విచారించలేము, మాకు పర్మిషన్ ఇస్తే మేము విజయవాడలో విచారిస్తాము అని. ఇక్కడే చాలా కీలకమైన ఘట్టం అండి. దీనికి కోర్టు పర్మిషన్ ఇచ్చింది, సుప్రీం కోర్టు. రెండిట్లో ఒకటి పక్కకు పడేసింది, ఇంకొకటి వెసులుబాటు ఇచ్చింది. ఆ వెసులుబాటు ఇచ్చింట్లోనే మొత్తం కేసు మొత్తం క్లోజ్ అయిపోతుందండి. మీకు రైట్. దానికి సంబంధించిన ఒక క్లూ ఇస్తాను. రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి ఒక వెహికల్ లో ఒక ఎస్ఐ గారు, ఇంకొక సిఐ గారు, ముందు డిఎస్పీ గారు, ఇద్దరు కానిస్టేబుల్ కూర్చొని ఆ వ్యక్తిని రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విజయవాడకు తీసుకొస్తారు. విజయవాడకి తీసుకురాగానే మన డిపార్ట్మెంట్ వాళ్ళు కదండి పాపం, అన్ని ఛానల్స్ కెమెరాలు పెట్టేస్తుంటారు కదా. సో లోపలికి వెళ్ళాక సిట్ విచారణ ప్రకారం కెమెరాలు, రికార్డింగ్, లాయర్ ఉంటారు. కానీ ఎక్కడ ఉండరండి, రాజమండ్రి సెంట్రల్ లైన్ నుంచి విజయవాడకి అరౌండ్ ఒక 2.5 గంటలు పడుతుందేమో సుమారుగా అనుకోండి, ఒక 2 అవును, గంటలు పడుతుంది వేసుకోండి. ఈ పడుతుంది 2 3 గంటలు గంటలు పడుతుంది. ఎస్ సార్, ఈ 2 గంటల టైంలో ఆన్ ది వేలోనే విచారణ జరిగిపోతుంది. నాగరాజ్ గారు ఇలా చెప్పండి, ఇలా చెప్తే ప్రాబ్లం అవుతుంది, వాళ్ళు అడిగే ప్రశ్నలు ఇవి, మీ ఆన్సర్లు ఇలా ఉండాలి, ఇలా దాటిపోకూడదు, కొన్ని ప్రశ్నలకి మాకు తెలియదు, మేము చూడలేదు, నాకు గుర్తులేదు, ఇలా ఆన్సర్స్ మాత్రమే చెప్పి ఉండాలి, అధికారి అడిగే ప్రశ్నలు ఇలా ఉండొచ్చు, అలా ఉండొచ్చు, ఇవి కాక బయట అడిగే అవకాశాలు ఉండొచ్చు అంటూ నాగరాజు గారితో తర్జన భర్జన చేసేస్తారేమోనండి దారిలో. సో ఇటువంటి పరిస్థితుల్లో ఎక్కడ వెసులుబాటు ఇచ్చింది అంటే చాలా ఆశ్చర్యం అండి. ఇది మనకి తెలంగాణ దిశ కేసుకి సంబంధించి ఒక ఇన్సిడెంట్ ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఏదైతే కోర్టు వారు ఒక నోటీస్ ఇచ్చినారు వీరిని పలానా రోజు కలవమని అంటే, ఏదైతే సిట్ విచారణ జరుగుతుందండి అక్కడ కూడా సిట్ త్రిసభ్య కమిటీ, సిర్పుర్కర్ కమిషన్ వాళ్ళు ఒక అమీనాన్ని పంపించి బాధితుల దగ్గరికి ఒక నోటీస్ ఇవ్వడానికి వెళ్తే వాళ్ళు తీసుకోవట్లేదట. అమీనాను కూడా అనుమానిస్తున్నారట. అంటే తెలంగాణ దిశ కేసులో ఎవరు దొంగలు, ఎవరు నిజాలు అనేది అర్థం కాని పరిస్థితుల్లో వాళ్ళు తీసుకోవట్లేదు కాబట్టి సిర్పుర్కర్ కమిషన్ నన్ను అపాయింట్ చేసింది. నన్ను అపాయింట్ చేసి, రజనీ గారు మీ క్లయింట్స్ ఎవరు నేను నమ్మట్లేదు, మీరు కోర్టు అమీనాతో పాటు వెళ్ళి
వారికి నోటీసులు ఇచ్చి సంతకాలు పెట్టించుకోండి, దీని అర్థం వాళ్ళని విచారణకి రమ్మనే, వారు భయపడిపోతున్నారు, కేసు వెనక్కి తీసుకోమంటూ మాతో సంతకాలు పెట్టించేసుకుంటున్నారేమో, మేము ఎవరిని నమ్మని అంటున్నారు అంటే అప్పుడు కమిషన్ నన్ను అపాయింట్ చేస్తే నేను వెళ్ళానండి. వెళ్తే అప్పుడు జడ్జి గారు అన్నారు, ఎందుకు ఇలా మీ క్లయింట్ అనుమానిస్తుంటారు అంటే, లేదులేండి వాళ్ళ బాధలో ఉన్నారు కాబట్టి వాళ్ళకి అలాంటి అనుమానాలు ఉంటాయి అన్న. కానీ నేను అక్కడికి వెళ్లే లోపల వాళ్ళకి కాల్ చేసినాను, నేను బయలుదేరుతున్నానమ్మా, నేను మక్తల్ నారాయణపేట జిల్లాకి పలానా ఒక 2-3 అవర్స్ లో వచ్చేస్తున్నాను, ఇప్పుడే తెలంగాణ హైకోర్టు నుంచి బయలుదేరాను అన్నాను. ఈ లోపే పోలీసుల వేషధారణతో డూప్లికేట్ పోలీసులు వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి లాయర్ రజనీ గారు పంపించినారు, మీరు ఇక్కడ సంతకం పెట్టేయండి అయిపోతుంది, ఆ కాగితాలు తీసుకువెళ్ళిపోవాలని. కానీ అక్కడుండి ఒక మహిళ, అదేంటి లాయర్ గారే వస్తానన్నారు కదా, ఆవిడ మళ్ళీ మిమ్మల్ని పంపించారు ఎందుకదని, కార్ టైర్ పంచర్ అయింది, లాయర్ గారు రాలేకపోతున్నారు, మీరు సంతకాలు పెట్టండి అమ్మా, మేము తొందరగా వెళ్ళాలి హైకోర్టు నుంచి, మేడం గారు చెప్తేనే వచ్చాం మేము అంటే, పాపం ఒక మహిళ సంతకం పెట్టడానికి ముందుకు వచ్చిందండి. కానీ ఇంకొక మహిళ అనింది, అరే ఒక మాట లాయర్ గారిని అడుగుదాం, అడిగాక పెడదాం సంతకం అంటూ నాకు ఫోన్ చేసినారు. అప్పుడు నేను కారులో ఉన్నా. ఆ అమ్మగారు ఎంతసేపట్లో, అదేంటి అమ్మగారు కార్ పంచర్ అయిందంటే, లేదు లేదు నేను ఇంకొక అరగంట పడుతుంది నేను రావడానికంటే, అయితే అక్కడ ఎవరో వచ్చినారమ్మా సంతకాలు పెట్టమన్నారు అని ఫోన్ చేసినారు. అయితే వాళ్ళ ముందు కాదు. నేను వెంటనే ఏం చెప్పినాను, కెమెరా రికార్డ్ చేయండి, వాళ్ళెవరో కోర్టు వారికి సబ్మిట్ చేద్దాం అన్నా. సో అప్పుడు వాళ్ళు ఫోన్ లో రికార్డ్ చేసినారు, మూడో కంటికి తెలియకుండా వాళ్ళు సంతకం పెట్టమన్నట్టు అడుగుతున్నట్టు బేరసారాలు. ఈ లోపే నేను రైట్ వచ్చేసినాను, వాళ్ళు రైట్ నన్ను చూసి పరిగెట్టి రైట్ కారులో వెళ్ళిపోయారు. సో అక్కడ రైట్ రైట్ పోలీసులని అనుమానించాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుందంటే, పోలీసుల వల్లే వారు చంపబడ్డారు కాబట్టి ఆ ఎంక్వైరీ కూడా పోలీసులతోనే చేపిస్తే ఇంకేమి నిజ నిరూపణలు బయటకు వస్తాయండి. ఇటువంటి విషయాల్లోనే సిబిఐ ఎంటర్ అవ్వకపోతే ఈ నిజం కప్పెట్టే అవకాశాలు ఎక్కువ ఉంటాయని ఎవిడెంటరీగా తెలంగాణ దిశ కేసు అండి. సో ఇక్కడ కూడా ఇక ఒక్కదానికి పర్మిషన్ ఇచ్చినారు, ఒకదానికి పర్మిషన్ ఇవ్వలా. ఇంకొకటి ఏంటంటే అడ్వకేట్లు మారిపోతున్నారండి.